వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పోలవరం నుంచి సెక్రటేరియట్ వరకు శాఖ ఏదైనా అవినీతి చేసింది ఎంత పెద్దోళ్ళైనా విడిచిపెట్టేది లేదు. అలా కక్ష సాధింపు అసలే కాదు. ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసిన వారి లెక్కలు తీసి ప్రజల ముందు పెట్టేందుకు రెడీ అయింది ఏపీ సర్కార్. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని అంతా కక్కిస్తామంటున్నారు కూటమి నేతలు. ఏ డిపార్ట్మెంట్లలో అవినీతి జరిగింది, ఎన్ని నిధులు డైవర్ట్ అయ్యాయి, ఎందుకు నిధులు పక్కదారి పట్టించారు, ఎవరెవరి పాత్ర ఉందో పక్కా ప్రణాళికతో తీసి అన్ని లెక్కలు అవినీతిని తుడిచిపెట్టేందుకు రెడీ అయింది చంద్రబాబు ప్రభుత్వం. ఇంతకు ఏ శాఖలపై విచారణ జరగబోతుంది, అసలు ఏ శాఖలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది? హ్యావ్ ఎ లుక్. గత సర్కారు అవినీతిపై కూటమి ప్రభుత్వం ఫోకస్. అప్పులు అక్రమాలను బయటకి తీసే ప్రయత్నం. తప్పు చేసిన ఏ అధికారిని నేతను వదలొద్దని ఫిక్స్. ప్రక్షాళన మొదలైంది. అవినీతి లెక్కలు తేల్చనున్నారు. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దళారుల దందా, కాంట్రాక్టర్ల గోల్మాలుపై విచారణతో ప్రక్షాళనను మొదలుపెట్టింది కూటమి సర్కార్. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో విజిలెన్స్ విచారణకు ఆదేశాలు వెళ్లాయి. వెంటనే రంగంలోకి దిగిన స్టేట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ టీటీడీలో జరిగిన అక్రమాలపై తనిఖీలు కూడా మొదలుపెట్టింది. అయితే ఇప్పటికైతే ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచుతోంది టీటీడీ. ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తోంది. నాకైతే అనుమానాలు ఉన్నాయి. అసలు టీటీడీ విజిలెన్స్ మీద ఎంక్వైరీ చేయాలి. టీటీడీలో ఒక విజిలెన్స్ వింగ్ ఉంది, ఒక ఐపీఎస్ ఆఫీసర్ దాన్ని హెడ్ చేస్తుంటారు. అక్కడ ఉండే అధికారుల కోసం పనిచేసావా, సోమవారం కోసం పనిచేసావా? కేవలం నిన్నెవరు అక్కడ మౌనంగా ఉండమన్నారు? మరోవైపు శాఖల వారీగా శ్వేతపత్రాల రిలీజ్ కి సిద్ధం చేస్తోంది ఏపీ సర్కార్. పోలవరం, అమరావతి, రోడ్లు, శాండ్, లిక్కర్ పాలసీపై వైట్ పేపర్ విడుదలకు రెడీ అవుతున్నారు ఏపీ ప్రభుత్వ పెద్దలు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులో జరిగిన ఆలస్యం, అవినీతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. పోలవరం ప్రస్తుత దుస్థితికి కర్త, కర్మ, క్రియ జగనే అని చంద్రబాబు ఆరోపించారు. పోలవరంపై పలుమార్లు జగన్ మాట్లాడిన మాటల్లో వ్యత్యాసంతో పాటు తనకు పోలవరం ప్రాజెక్టు అర్థం కాలేదన్న అప్పటి సాగునీటి మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ ను చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం సెకండ్ ప్రయారిటీ అయిన అమరావతిపై శ్వేతపత్రం రిలీజ్ కి రెడీ అయ్యారు చంద్రబాబు. మంత్రి నారాయణ అధికారుల నుంచి డీటెయిల్స్ తీసుకున్న ఏపీ సీఎం అమరావతిలో ఆగిపోయిన పనులు, గత సర్కారు తీరుతో నష్టపోయింది ఎంత, రాజధాని భవిష్యత్ ప్రణాళిక ఏంటో వివరించేందుకు సిద్ధమవుతున్నారు చంద్రబాబు. ఇక ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై సమీక్ష చేశారు సీఎం. ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పు చేర్పులపై చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా రెచ్చిపోయిందని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం ఆ అంశంపై అన్ని వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తోంది. అప్పుడు మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా నడిచిందనేది కూటమి నేతల ఆరోపణ. ఇసుక మాఫియా నిజమేనా, అక్రమాలు ఏ మేరకు నడిచాయో అధికారులతో డిస్కస్ చేశారు చంద్రబాబు. పంచాయతీరాజ్ శాఖలోనూ సేమ్ సీన్ అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అసలు తాను చూస్తున్న శాఖలో నిధులే లేవని, ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయో కూడా తెలియడం లేదని ప్రకటించారు. ఒక్కో విభాగంలో తవ్వే కొద్దీ అక్రమాలు బయటకు వస్తున్నాయని, అన్నింటినీ సరిచేసేందుకు వరుసగా సమీక్షలు చేస్తున్నారు. శాఖ అప్పుల్లో ఉన్నప్పుడు జీతం తీసుకోవడం సరికాదనిపించి జీతం వదిలేస్తున్నట్లు ప్రకటించారు జనసేనాని. ఇలా శాఖ ఏదైనా అవినీతి అన్న ముచ్చటే లేకుండా ఇన్ అండ్ అవుట్ మొత్తం వాషౌట్ కావాల్సిందేనంటున్నారు ఏపీ ప్రభుత్వ పెద్దలు. ఏ మాత్రం కూడా ఎవ్వడి ఆటలు ఎక్కడ జరగనీయం. అవసరమైతే నిర్మోహమాటంగా అణిచివేస్తాం తప్ప ఇష్టానుసారంగా మేమేం చేసినా జరుగుతుంది, రౌడీజం చేస్తాం, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటామంటే మాత్రం అది జరగనీయకుండా చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తూ మహిళల మిస్సింగ్ పై కూడా ఫోకస్ పెట్టింది సర్కార్. ఏపీలో గతంలో 35,000 మంది మహిళలు తప్పిపోయినట్లు చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు ఎవ్వరూ ఎందుకు సీరియస్ గా తీసుకోలేదో అర్థం కాలేదన్నారు. మిస్ అయిన మహిళలను ట్రేస్ చేసేందుకు స్పెషల్ సెల్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది ఏపీ ప్రభుత్వం. అసలు ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యమైన కదా, దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టలేదు ప్రభుత్వం? ఇప్పుడు మనం ఏం చేయాలి?
ఇది ఉన్నది పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దీనికి ఒక సమాజంలో ఒక సెల్ ఏదైనా కావాలా, ఒక స్పెషల్ సెల్. ఎందుకంటే చాలా కష్టం, ప్రతి రోజు చేయలేదు, మనకి ఉద్యోగాల్లో నింపలేకపోతున్నాం. జగన్ ప్రభుత్వం సరఫరా చేసిన నిత్యావసరాలపైన ఫోకస్ చేసింది ఏపీ ప్రభుత్వం. సివిల్ సప్లైస్ శాఖలో జరిగిన అక్రమాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ వరుస సమీక్షలు, ఫీల్డ్ విజిట్స్ చేస్తున్నారు. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాల వెనుక మాఫియా ఉందని చెప్తున్నారు. పేదలకు అందాల్సిన సరుకులు రేషన్ షాపుల నుంచి పక్కదారి పట్టించారని కూటమి సర్కారు అనుమానిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై సీరియస్ గా ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమాల్లో సూత్రధారులు, పాత్రధారులను గుర్తించేందుకు ఈ మొత్తం వ్యవహారంపై సిఐడి విచారణ చేపడతామని ప్రకటించారు. సేమ్ టైం అటు కాకినాడ నుంచి బియ్యం అక్రమ రవాణా జరిగిందన్న ఆరోపణలపై కూడా కన్నేసింది కూటమి సర్కార్. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం రోడ్ల విస్తరణ కాదు కదా, కనీసం గుంతలు కూడా పూడ్చలేదు అనేది ప్రధాన ఆరోపణ. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా రాష్ట్రమంతా రోడ్లు ధ్వంసమైతే రోడ్లు బాగు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టింది గత సర్కార్. అందులో 668 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్తోంది కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు R&B అధికారులతో సమీక్షతో గుంతల రోడ్లు, రోడ్ల విస్తరణ వంటి అంశాలపై కొంత క్లారిటీ వచ్చినా ఇంకా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కోసం అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఇలా ఒక్కో శాఖలో జరిగిన అవినీతిని మొత్తం బయటకు తీయడం ఖాయమంటోంది కూటమి సర్కార్. ఇందులో అక్రమాలు జరిగాయి, పలానా డిపార్ట్మెంటులో అంతా సాఫీగా జరిగిందని చెప్పడానికే వీలు లేదని, ఏ శాఖపై సమీక్ష చేసినా అవినీతి, అక్రమాలు, తప్పులు బయటపడుతూ ఉండడంతో ఒక్కో శాఖ వారీగా ఇప్పుడున్న నిధులెన్ని, అసలు బిల్లులు ఎలా చెల్లించారు, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయనే లెక్కలు పక్కా ప్రణాళికతో వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించింది కూటమి సర్కార్. శ్వేతపత్రాలు, విచారణలు, ఎంక్వైరీలతో ఏపీ సర్కార్ స్పీడ్ డెసిషన్స్ తీసుకుంటుంది. ఒక్కో శాఖలో లెక్కగా పక్కాలన్నీ బయటపెట్టేందుకు ప్రయత్నిస్తుంది కూటమి సర్కార్. వైసీపీని కార్నర్ చేయాలని ఫిక్స్ అయింది. గత సర్కార్ హయాంలో ఓవర్ యాక్షన్ చేసిన కొందరి తాట తీసేందుకు రెడీ అవుతోంది. హెచ్చరికలు, విచారణలతో సరిపెట్టకుండా యాక్షన్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధమైంది. ఇంతకీ వైసీపీ అవినీతిని బయటపెట్టి ఏపీ సర్కార్ ఏం చేయబోతోంది? అరెస్టులు, విచారణలు ఉంటాయా? కూటమి ప్రభుత్వ టార్గెట్లో ఉన్న ఆ మాజీ అమాత్యులు ఎవరు? శ్వేతపత్రాలు, విచారణలతో ఏపీ సర్కార్ దూకుడు. అవినీతిని తుడిచేసేందుకు వరుస సమీక్షలతో యాక్షన్. వైసీపీ అక్రమార్జనను రికవరీ చేయాలంటూ డిమాండ్లు. స్పీడ్ డెసిషన్స్ తో పాలనను పరుగులు పెట్టిస్తోంది ఏపీ ప్రభుత్వం. ముందున్నది పెద్ద లక్ష్యం. ప్రజలకిచ్చిన హామీల అమలు అనేది చాలా ముఖ్యం. అందుకే పాలనపై దృష్టి పెడుతూనే గత సర్కారు హయాంలో జరిగిన అక్రమాలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారని వైసీపీ నేతలపై చేసిన ఆరోపణలను రుజువు చేసేందుకు రివ్యూలతో వివరాలు సేకరిస్తున్నారు మంత్రులు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస సమీక్షల్లో ఇప్పటికే వైసీపీ సర్కార్ చేసిన కొన్ని తప్పులు, అక్రమాలు బయటపడినట్లు తెలుస్తోంది. అన్ని శ్వేతపత్రాల రూపంలోనే కాకుండా విచారణ ద్వారా కూడా మరికొన్ని అంశాలపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని ఫిక్స్ అయింది. గత ప్రభుత్వంపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు ఒక ఎత్తైతే, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సీఎం చంద్రబాబుకు రాసిన లేఖ హాట్ టాపిక్ అవుతోంది. రెవెన్యూ రికవరీ యాక్ట్ తో వైసీపీ నేతల అక్రమార్జనను రాబట్టాలని కోరారు యనమల. ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో కొత్త ప్రభుత్వానికి 15 అంశాలను ఆయన సూచించారు. అందులో భాగంగా వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన అక్రమాలను బయటపెట్టి రికవరీ చేయాలనే అంశాన్ని మెన్షన్ చేశారు. ఎన్నో విషయాల మీద కరప్షన్ జరిగింది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, పాత వాళ్ళ మీద ఎంక్వైరీ చేయటం అంటాం, అది ఒక సైంటిఫిక్గా చేస్తే ఎవరైనా దొరుకుతారు. ఊరికైనా అనౌన్స్ చేసి అక్కడ తినేశారు, ఇక్కడ తినేశారు, ఇన్ని కోట్లు తినేశారు, ఇదంతా వల్ల ఉపయోగం లేదు. సమయం ఆల్రెడీ జరిగిపోతూ ఉన్నది. రోజు రోజుకి పాత వాళ్ళని ప్రజలు మర్చిపోతారు. కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం ఒక రకంగా పరిపాలించాలి, ఇంకో రకంగా వాళ్ళు తప్పు లేదు. రాజకీయంగా ఎవరైతే పాత ప్రభుత్వం ఇలాంటి
దోషాలు చేశారో తినేశారో వాళ్ళు పట్టుకోవడం తప్పలేదు. అసలు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలేంటి అనేది ఆసక్తికరంగా మారింది. పోలవరం విషయంలో ఇప్పటికే చంద్రబాబు జగన్ పై కీలక ఆరోపణలు చేశారు. ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగడంతో పాటు పోలవరం పూర్తి కాకపోవడానికి జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు. అమరావతి విషయంలో జగన్ స్టాండ్ అయితే అందరికీ తెలిసిందే. అయితే సివిల్ సప్లై, ఇసుక, లిక్కర్, టీచర్ బదిలీలు ఈ 4 అంశాలపై కూటమి సర్కార్ సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చారు. దాంతో ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత చాలా రోజులకు ఇసుక వచ్చేదని, దాంతో భారీగా ఇసుక రేట్లు పెరగడంతో జనం ఇబ్బంది పడ్డారు. అది అదునుగా తీసుకుని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అక్రమ పద్ధతిలో ఇసుక దందా చేసి కోట్లు పోగేసుకున్నారని, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని ఆరోపిస్తోంది టీడీపీ. అందులో అప్పటి మంత్రి పెద్దిరెడ్డిది కీలక పాత్ర అనేది ప్రధాన ఆరోపణ. ఈ శాండ్ పాలసీ ఏపీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా కొనసాగింది. ఇప్పుడు ప్రభుత్వ విచారణతో ఈ ఇష్యూ ఎటువైపు టర్న్ తీసుకుంటుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. లిక్కర్ పాలసీని కూడా మార్చి మద్య నిషేధాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించింది వైసీపీ సర్కార్. విడతల వారీగా బ్యాన్ పెట్టే క్రమంలో కొత్త బ్రాండ్స్ తేవడం వివాదాస్పదమైంది. అందులో కొన్ని రకాల లిక్కర్ బ్రాండ్ల వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని టీడీపీ మొదటి నుంచి ఆరోపించుకుంటూ వస్తోంది. బ్యాన్ పేరుతో లిక్కర్ దందా చేసి క్యాష్ చేసుకునేందుకే కొత్త పాలసీ తెచ్చారని ఆరోపించింది. అందులో అక్రమాలను బయట పెట్టడం కూడా ప్రయారిటీగా తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం. ఇక టీచర్ల బదిలీ, ఇది అతిపెద్ద స్కామ్ అనేది టీడీపీ ఆరోపణ. అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నేత ఆధ్వర్యంలో టీచర్ ట్రాన్స్ఫర్లలో భారీ కుంభకోణమే ఉందంటున్నారు. ఓ ప్రాతిపదిక పద్ధతి లేకుండా వేలాది మంది టీచర్ల బదిలీలకు ఆమోదం తెలిపారని, తెర వెనుక జరిగిన భాగోతం బయటకు తీస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు కూటమి ప్రభుత్వ పెద్దలు. ఒక సైంటిఫిక్గా కక్ష లేకుండా మంచి అథారిటీస్తో లేకపోతే రిటైర్డ్ జడ్జ్తో ఒక టైం లిమిట్లో మొత్తం అంతా అక్రమాలుగా కొన్ని ఇష్యూస్ అయినా బయటికి తీసుకొచ్చి ఇలా అక్రమాలు చేశారని చెప్తే ప్రజలు మెచ్చుకుంటారు. కానీ అది సాగదీద్దాం, అదేదో 5 సంవత్సరాలు నడిపి అదేదో చదివేద్దామంటే అది కౌంటర్ ప్రొడక్టివ్ అయిపోతుంది. శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామని, అక్రమాలపై విచారణ చేపిస్తామని ఏపీ ప్రభుత్వ పెద్దలు చెబుతున్న శాఖలన్నీ చాలా కీలకమైనవి. వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక నేతలు ఆ శాఖలకు మంత్రులుగా కొనసాగారు. అందులో లిక్కర్ విషయంలో సీఎం జగన్ టార్గెట్ గానే ఆరోపణలు చేస్తోంది టీడీపీ. ఇక పోలవరంలో అనిల్ కుమార్ యాదవ్, ఆ తర్వాత అంబటి, సీఎం జగన్ ఇలా అందరినీ మడత పెట్టేస్తామంటోంది కూటమి సర్కార్. శాండ్ విషయంలో ఒక్కో నియోజకవర్గంలో కొందరు నేతలు, మంత్రుల పాత్ర ఉందంటూ ఆరోపణలు ఉన్నాయి. సివిల్ సప్లై మినిస్టర్ గా పనిచేసిన కొడాలి నాని, కారుమూరి నాగేశ్వర్ టార్గెట్ గా పావులు కదుపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరోవైపు కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా బియ్యం దందా నడిచిందనే ప్రధాన ఆరోపణ ఉంది. దాని వెనుక కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ హస్తం ఉన్నట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ద్వారంపూడి కూడా చిక్కుల్లో పడినట్లేనన్న ప్రచారం జరుగుతోంది. టార్గెట్ ఏదైనా విషయం ఒక్కటే, అవినీతి కడిగేస్తామంటోంది టీడీపీ. తప్పు చేయకపోతే వైసీపీ నేతలు భయపడాల్సిన అవసరమే లేదంటున్నారు కూటమి నేతలు. ఇంతకు బాబు సర్కార్ వైసీపీ నేతల టార్గెట్ గా చేస్తున్న విచారణలు అరెస్టుల వరకు వెళ్తాయా? బెదిరించడం కోసమే ఇలాంటి ప్రకటనలు ఇస్తుందా? ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.